ఈరోజు దొండకాయ మసాలా చేసుకుందామండి. దాని గురించి అని నేను దొండకాయలు ఇలా కోసానండి. వంకాయకి ఎలా కోసుకుంటాం అలాగా 4 వేపులు కోసుకున్నాము. ఇది ఇప్పుడు మనం మసాలా దొండకాయ చేద్దాము. అలాగని కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను, ఒక 8 ఎల్లుల్లిపాయ రెంజలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, 2 టమాటాలు చిన్నవి తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు మనము కళాయి పొయ్యి మీద పెడదాము. ఇగోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, నూనె పోస్తున్నాను. ఒక 3 స్పూన్లు నూనె పోస్తున్నానండి. ఇప్పుడు నూనె మరిగింది కదండి, ఈ దొండకాయ ముక్కలు ఈ దొండకాయలు వేసేద్దాము. ఈ కొంచెం ఏగి లోపల మనం మసాలా పట్టుకుందాం అండి మిక్సీకి. ఇవ్వండి దొండకాయలు వేస్తున్నాను. వేసేసి మూత పెడదాము, ఒక 2 నిమిషాలు మూత పెడదాము. ఇప్పుడు ఈ మసాలా పట్టేసుకుందామండి మనము. ఇవ్వండి మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం, ఉల్లిపాయ టమాటా కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, కలుపుకుందాం. దొండకాయ బాగా ఏగాలండి. ఇవ్వండి ఇలా కలుపుకుంటే ఏగిపోతాయి. మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇంకోండి దొండకాయలు ఇలాగ ఏగిపోయాయి కదా, ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మసాలాను కూడా మనం ఇందులో వేసేద్దాము. వేసి ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను, కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. వేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం, ఈ పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, నూనె తేలింది చూడండి, నూనె తేలినట్టు ఏగింది కదా. ఇప్పుడు కారం వేసేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తున్నానండి నేను. ఈ కారం వేసేసి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇవ్వండి వాటర్ పోస్తున్నాను, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పోసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి, కొంచెం దగ్గరకు ఉడికిపోతుంది. ఇంకోండి దగ్గరకు ఉడికిపోయింది కదా, ఇంకోండి దగ్గరకు వచ్చేసింది కదా కూర చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఇది కొబ్బరి ధనియాలు దంచిన పొడి అండి, ఇది వేసేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి, కొంచెం వేస్తున్నాను గరం మసాలా. వేసి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో వేసుకున్న చపాతీలో వేసుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఏదైనా మనం బిర్యానీ రైస్ చేసుకున్నా ఇలా మసాలా కర్రీ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చపాతీకి కానీ రోటీకి కానీ పుల్కాకి కానీ అసలు సూపర్గా ఉంటుంది. ఇలా గ్రేవీలాగా చేసుకుంటే ఈ మసాలా కర్రీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.